ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల కొవ్వును నెయ్యితో కల్తీ చేసి లడ్డు ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినట్లు వైసీపీ వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మలు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో వీరు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఏమేమి జరిగాయనే దానిపైన ముఖ్యమంత్రిగా వివరణిస్తూ ఆయన ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు దేవుడి ప్రసాదాలు సైతం కల్తీ నెయ్యితోటి ఏ విధంగా జంతువులకు సంబంధించిన నెయ్యితోటి ఏ విధంగా కల్తీ చేసి అమ్మారు అనే దానిపైన చెప్పడం జరిగింది. దానిపైన నిన్న ఈరోజు చూస్తే అటు కరుణాకర్ రెడ్డి, గత టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఏదో వాళ్ళ దేవుని ప్రతిష్టను కాపాడినట్టు, దేవుడి ప్రసాదాల్లో ఎలాంటి ఇది జరగనట్టు, ఇతరత్ర ఏవి జరగనట్టు నీతులు వల్లిస్తూ ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దేవుని యొక్క ప్రతిష్టను, దేవుని యొక్క దీని బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు సతీ సమేతంగా ఒక్కరోజైనా వచ్చాడా? ఆ రోజు టీటీడీ చైర్మన్లుగా మీరిద్దరే కదా ఇలా వెలగబెట్టారు. సరే, తరువాత ఏం జరిగినాయి? కరుణాకర్ రెడ్డి తన కుమారుని ఇక్కడ ఎమ్మెల్యేగా చేయాలనే ఉద్దేశంతో గతంలో టీటీడీ బోర్డు ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా సివిల్ వర్కులు 100 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు రాజకీయంగా ఒక ఎమ్మెల్యే పదవి లబ్ధి కోసం ఖర్చు పెట్టిన మాట వాస్తవమా కాదా? అన్నిటిపైన విచారణ జరుగుతూ ఉన్నాయి.